సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది హాట్ టాపిక్ గా మారుతుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో అలరిస్తోన్న వర్మ పలు వివాదాల్లోనూ చిక్కుకుంటున్నారు. అయితే ఎన్ని వివాదాలొచ్చినా ఎక్కడ కూడా వర్మ వెనక్కి తగ్గడం లేదు. తన స్టైల్లో సమాధానాలు చెప్తూ కౌంటర్లిస్తున్నారు. అయితే బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, రామ్ గోపాల్ వర్మ చాలా సన్నిహితంగా ఉంటారు. ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఈ ఇద్దరూ కలిసి సినిమాలు చేశారు. అయితే అలా వర్మ, అమితాబ్ కలిసి పనిచేసినప్పుడు వారి మధ్య ఒక విషయంలో విభేదాలు వచ్చాయట. వర్మ 2005లో సర్కార్ అనే సినిమాను తెరకెక్కించారు. అమితాబ్, రామ్ గోపాల్ వర్మ ఇద్దరూ ఒకరినొకరు చాలా గౌరవించుకున్నప్పటికీ సినిమాలో ఓ సన్నివేశానికి సంబంధించి వారి మధ్య గొడవ జరిగిందట. రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఫిల్మ్ కంపానియన్తో మాట్లాడుతూ సర్కార్ చిత్రానికి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు. సర్కార్ సినిమా గురించి చర్చిస్తున్నప్పుడు వర్మ తనకు అమితాబ్కు మధ్య విభేదాల గురించి వెల్లడించారు. ఇన్ని సంవత్సరాల్లో తాను ఒక్కసారి మాత్రమే అమితాబ్తో విభేదించానని చెప్పాడు. సినిమాలో ఓ సన్నివేశంలో అమితాబ్ నేను చెప్పినట్టు చేయలేదు. సర్కార్లో తండ్రి కొడుకుల మధ్య జరిగే సన్నివేశంలో అమితాబ్ను మీ ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉండకూడదు అని చెప్పాను. దానికి ఆయన ఒప్పుకోలేదు. నాతో విభేదించాడు. చాలాసేపు వాదించుకున్నారట. చివరకు వర్మ అమితాబ్ బచ్చన్తో వాదించలేనని, ఆయన సలహా మేరకు తాను కోరుకున్న విధంగా సన్నివేశాన్ని తెరకెక్కించానని చెప్పారు. అయితే షూటింగ్ పూర్తయ్యాక రాత్రి 11 గంటలకు అమితాబ్ ఫోన్ చేయడంతో ఆయన ఆశ్చర్యపోయారట. ఫోన్లో అమితాబ్ రామ్ గోపాల్ వర్మతో మాట్లాడుతూ నువ్వు చెప్పిన దాని గురించి నేను ఆలోచించాను. ఇప్పుడు నువ్వు చెప్పింది నిజమని అనిపిస్తోంది. అందుకే ఆ సన్నివేశాన్ని రీషూట్ చేయమని కోరారట.